హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. మీరు నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తుంటే దిస్ ఈస్ లక్ష్మి అండ్ మేక్ షూర్ సబ్స్క్రైబ్. అలాగే మీరు తమ్నైల్ అయితే చూసుంటారు కదా, నా ప్రైవేట్ చెఫ్ అని తినే అనమాట నా చెల్లెలు. సో ఎప్పుడో ఒకసారి కిచెన్లోకి వస్తుంది, ఇవాళ వచ్చింది. ఈ వీడియో అయితే చాలా ఫన్నీగా ఉంటుంది. వీడియో అంతా అయిపోయిన తర్వాత రెసిపీ మొత్తం చెప్పేసాక మా అమ్మ కష్టాలు, మా రివ్యూస్ అన్నీ ఉంటాయి. చాలా ఫన్నీగా ఉంటుంది, మీరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో లాంగ్ వీడియో మొత్తం చూసేయండి ఎండింగ్ వరకు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళేక ముందు కొంచెం ఇంట్రడక్షన్. తినైతే నా చెల్లెలు, మా ఇద్దరికి అయితే చాలా ఏజ్ గ్యాప్ ఉంది, ఆల్మోస్ట్ 9 years అనమాట. తను ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతుంది బెంగళూరులో. సో తినైతే ఇవాళ మ్యాగీ ప్రిపేర్ చేస్తుంది. ఆ మ్యాగీ కూడా నేను నేర్పించాను బిఫోర్ మ్యారేజ్. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు బిఫోర్ మ్యారేజ్ ఓన్లీ మ్యాగీ చేయడం ఒక్కటే వచ్చు, అసలు కిచెన్లోకే వచ్చేదాన్ని కాదు. ఎవరైనా పెళ్లి చూపులకి కాఫీ లేకపోతే బిస్కెట్స్ అవి ఇస్తారు, నేను ఆ టైంలో కూడా మ్యాగీ చేసి ఇచ్చాను మా హస్బెండ్కి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు. అంతలా అనమాట నాకు ఓన్లీ మ్యాగీ వచ్చు. ఇప్పుడు చూస్తే నా ఛానల్లో మోస్ట్ ఆఫ్ ది వీడియోస్ అన్నీ కూడా మీరు కుకింగ్ వీడియోస్ చూడగలుగుతారు. కుకింగ్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ మ్యారేజ్ తర్వాత, ఎందుకంటే ఓన్గా చేసుకుంటున్నాను ఇప్పుడు కాబట్టి ప్రతిదీ చేసుకుంటున్నాను. అండ్ చేసింది ఏదైనా మంచిగా వచ్చింది అందరితో షేర్ చేసుకుందామని చెప్పి రీసెంట్గా అయితే యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా మా చెల్లెలు అయితే మ్యాగీ చేయడం స్టార్ట్ చేసిందో లేదో కానీ అందరం కిచెన్లోనే ఉన్నాం. మా అమ్మ, నేను, మా హస్బెండ్, మా బాబు, ఇంకో కుకింగ్ చేసే చెఫ్ కూడా అందరూ ఇక్కడే ఉన్నారు. సో మేము ఎప్పుడు మ్యాగీ చేస్తున్నా కూడా ప్లెయిన్గా అస్సలు తినము. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వెజ్జెస్ వేసుకునే చేసుకుంటాం, లేకపోతే ఓన్లీ ఆనియన్ టమాటో వేసి అయితే చేస్తామన్నమాట. మా చెల్లెలకి ఇది ఎప్పుడో నేర్పించాను నేను 4 years బ్యాక్ అనమాట. సో తనైతే ఎప్పుడు చేసినా కూడా ఇలానే చేస్తా అంది. సో మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అవుతుంది, ఇంట్లో ఎప్పుడైనా రొటీన్గా కాకుండా మ్యాగీ ఇలా తిందారని చూపిస్తున్నాను. ఇలా చేసిన మ్యాగీ మా ఇంట్లో అందరికీ ఫేవరెట్ అండి. మా అమ్మ, మా నాన్న అస్సలు తినరు నార్మల్గా ఇలాంటి ఐటమ్స్ అంతా, బట్ ఇలా చేస్తే మా నాన్న కూడా కొంచెం తింటారు. ఒక్కొక్కసారి అడిగి కూడా చేపించుకునే వాళ్ళం బిఫోర్ మ్యారేజ్. అంతలా ఇష్టం వాళ్ళకి కూడా మేము చేసే మ్యాగీ అంటే. సో రెసిపీ అయితే షేర్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆవాలు, జీలకర్ర అవి కొంచెం చిట్టపట అయిన తర్వాత ఆనియన్స్ కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత టొమాటోస్ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ టొమాటోస్ యాడ్ చేసేటప్పుడు మీరు ఏమైనా వెజ్జెస్ కావాలంటే లైక్ క్యాప్సికమ్, క్యారెట్ ఏమైనా కావాలంటే అప్పుడే యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఊరికి ఇవాళ ఓన్లీ ఆనియన్స్, టొమాటోస్ మాత్రమే వేస్ట్ చేస్తున్నాము. సో టొమాటోస్, వెజ్జెస్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెంగా మసాలాస్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ వాళ్ళు మసాలా అయితే ఇచ్చేసి ఉంటారు కదా మనకి మ్యాగీ మసాలా. సో అందులో చాలా తక్కువే ఉంటుంది, మనం ఈ కొంచెం వేసుకోవడం వల్ల ఫ్లేవర్ ఇంకొంచెం బాగుంటుంది అనమాట. కొంచెం పసుపు, కారం, ధనియాల పౌడర్ ఈ 3 అయితే యాడ్ చేస్తాము. అండ్ సాల్ట్ అయితే చాలా తక్కువ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మసాలాలో ఇచ్చి ఉంటారు కాబట్టి. సో ఇప్పుడు యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్, మళ్ళీ ఫైనల్లో చూసుకుందాము. ఇంకో సైడ్ అయితే హాట్ వాటర్ బాయిల్ చేసేసుకుంటాం మేము. సో ఆ హాట్ వాటర్ బాయిల్ అయిపోయినట్టు ఇందులో వేసేసాం అనుకొని ఆ తర్వాత మన మ్యాగీస్ అన్నీ కూడా వేసేయాలి. ఎన్ని కావాలంటే అన్ని వేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. మేము చాలాసార్లు తిన్నాము. ఈవెన్ ఇప్పుడు నేను చాలా తగ్గించేసాను, ఇప్పుడంతా జంక్ ఫుడ్ అవంతా ఏం తినట్లేదు, కానీ ఎప్పుడో ఒకసారి తింటాను 2 to 3 monthsకి ఒక్కసారి. అప్పుడైతే ఇలానే చేస్తాను. మా ఇంట్లో మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం అనమాట ఇలా చేస్తే. అండ్ ఈవెన్ ఇక్కడైతే మా మరిదికి అయితే చాలా ఇష్టం నేను చేసే మ్యాగీ. ప్లెయిన్గా చేస్తే ఎప్పుడో ఒకసారి చేస్తాను, దాని అనిపిస్తుంది చెప్తారనమాట మా మరిది, వదిన ఇలా చేయకు వదిన, నువ్వు వెజ్జెస్ చేస్తేనే చాలా బాగుంటుంది, ఒకసారి అలా చేయని చెప్పి. నేను చేసే 3 monthsకి ఒకసారి చేసినా కూడా నా దగ్గర అలానే చేయించుకుంటారనమాట, అంత బాగుంటుంది. మ్యాగీ 80% కుక్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఇచ్చిన మసాలా అయితే యాడ్ చేయాలి. ఆ తర్వాత ఒక 5 minutes మనం కుక్ చేసుకుంటే చాలు, మన మ్యాగీ అయితే రెడీ అయిపోతుంది. అంతే అండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈసారి అయితే ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేయండి. ఇంక ఇప్పటి నుంచి అయితే వాళ్ళు ఇచ్చిన రివ్యూస్, మా అమ్మ కష్టాలు అయితే చూడండి. బిఫోర్ దట్ మేక్ షూర్ సబ్స్క్రైబ్. లేదు మా చిన్ని చూడు చెఫ్ నేనే మ్యాగీ కోసం మాత్రమే పెట్టుకున్నాను. చెప్పమ్మా మొత్తం కలిగి చిన్ని నోడు చెప్పు పిన్నికేమన్నా కొట్టు చూడండి. క్లీనింగ్ వెళ్ళేది ఫస్ట్, కూతురు వంట చేస్తే అమ్మ చేసే కష్టాలు అని పెట్టు క్యాప్షన్. ఫైనల్లీ మ్యాగీ సూపర్, మంచిగా వస్తాయి ఇంకా వాళ్ళు మంచి మంచి బాక్స్. చిన్ని ఆగినా
మమ్మీ తొందరగా రా చల్లారిపోతుంది. ఫ్యాన్ ఆఫ్ చేసే వస్తే పోతుంది. కొద్దిగా కాలిపోతుంది, కాసాలి. బాగా చల్లార్చేసి, ఎందుకంటే అవి లోపల వేడిగా అనిపిస్తుంది. మా జిన్ని గాను నాకు ఇట్లా చూసేయండి కొంచెం. బాగా చేసావు ఇషు. నా దగ్గర నుంచి కదా నేర్చుకున్నావు. అది మాత్రం నిజమేనా? బుజ్జి ఎలా ఉంది? గుడ్. నచ్చిందా నీకు? నీ చిప్స్ తో కూడా చాలా బాగుంది. మా మాస్టర్ చెఫ్ సార్, సార్ బిజీ సార్. మమ్మీ ఎలా ఉంది? బాగుంది. నీ కూతురు బాగా చేసిందా? మ్యాగీ ఒకటే వచ్చు కదా? ఆమ్లెట్ వచ్చు, దోశ వచ్చు. ఇంకా అంతే. అంతే, ఎగ్ రైస్ వచ్చు. ఓ అంతే, ఇంకా ఇంకేం లేదు. మనకందరికీ తెలుసు మ్యాగీ అనేది అన్హెల్తీ అని. సో ఎప్పుడో ఒక్కసారి మాత్రమే తినండి, రోజు కానీ 2 డేస్కి ఒకసారి కానీ తినడానికి మాత్రం అస్సలు ట్రై చేయకండి. ఇక్కడైతే మేము ఎందుకు తిన్నామంటే ఆ రోజు మాకు వర్కింగ్ డే, మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేసాము. ఆ తర్వాత అమ్మని తీసుకొని షాపింగ్కి వెళ్ళిపోయాము. ఇంటికి వచ్చే లోపల 9:30 అయిపోయింది. సో ఆ రోజు అయితే కొంచెం ప్రిపేర్ చేసుకున్నాం. దాంట్లోకైతే చిప్స్ చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బట్ రోజు అయితే తినకండి, ఇట్స్ అన్హెల్తీ. సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.